అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీమాత్రే నమః. వీడియో చూసేవాళ్ళు, మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, మీ సిచ్యువేషన్ ఎలాంటిదైనా, మీ పార్ట్నర్ మధ్యలో మీ మధ్యలో మీకు థర్డ్ పార్టీ ఉంది అని మీకు అనుమానం ఉన్నా, లేదనుకుంటే అసలు మీకు అర్థం కాకపోయినా, ఓకేనా, మీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ అనే క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయింది అని అనుకుంటే ఇది మీది రీడింగ్, ఓకేనా. లేదు థర్డ్ పార్టీ లేకున్నా ఉంది అని బలవంతంగా ఇది థర్డ్ పార్టీ ఉందేమో అని మాత్రం అనుమానంతో చూడకండి, ఓకే. మీరు అనుకున్నట్టు మీ పార్ట్నర్ మధ్యలో మీ మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా ఒకసారి మనం యూనివర్స్ని అడుగుదాం, ఓకే. వీడియో చూస్తున్న మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చెక్ చేద్దాం, ఓకేనా. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క ఏం చేస్తారు, ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. శ్రీమాత్రే నమః. ద డెవిల్. మీ మైండ్లో చాలా చాలా అనుమానాలు ఉన్నాయి. మీ పార్ట్నర్ మధ్యలో మీ మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని మీరు గట్టిగా బిలీవ్ చేస్తున్నారు. వీడియో చూస్తున్న మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, మీరు ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు. సరిగ్గా నిద్ర లేదు, ఫుడ్ లేదు, ఆలోచనలు పదే 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 ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు క్యారీ చేస్తున్నారు, ఓకేనా. ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి వెళ్ళలేకపోతున్నారు. కార్మిక్ బాండ్ అనేది రిలేషన్లో మీ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఓకే. షూర్గా మీ పార్ట్నర్కి మీ మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని గట్టిగా మీరు బిలీవ్ చేస్తున్నారు, నమ్ముతున్నారు, ఓకేనా. మీ పార్ట్నర్ న్యూ బిగినింగ్ చేశారేమో వేరే దగ్గర, ఓకే. మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చూసుకున్నారని చెప్పేసానని మీరు పైకి ఒకలా లోపల ఒకలా, ఓకే. హై ప్రిస్టెస్ మొహానికి మాస్క్ వేసుకొని మీరు పైకి ఒకలా లోపల ఒకలా ఉన్నారనని, మీ పార్ట్నర్ కూడా అలాగే ఉన్నారనని మీరు చాలా గట్టిగా బిలీవ్ చేస్తున్నారు, ఓకేనా. ఈ వీడియో చూసే టయానికి మీ ఆలోచనలు అలానే ఉన్నాయి, ఓకే. ఇది మీ ఎనర్జీ. ఇప్పుడు యూనివర్స్ని అడుగుతాం, ఓకేనా. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పార్ట్నర్ మధ్యలో, వీడియో చూస్తున్న వ్యూవర్స్ మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ మధ్యలో వాళ్ళ పార్ట్నర్ మధ్యలో వాళ్ళకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా. వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా. శ్రీమాత్రే నమః. చెప్పండి యూనివర్స్. కార్డు షఫిల్ చేస్తున్నంతసేపు న్యూట్రల్గా ఉండండి, రిలాక్స్గా ఉండండి. ఖచ్చితంగా ఉంది అని మాత్రం మీరు బిలీవ్ చేయకండి. మీకు ఎంత మటుకు రెజనెంట్ అవుతుందో అంత మటుకే తీసుకోండి, ఓకేనా. బలవంతంగా మాత్రం నాదే అని మాత్రం మీరు తీసుకోకండి. Ace of Pentacles, Wheel of Fortune, the World, Five of Wands, Six of Swords. మునుపటిలా లేదు మీ రిలేషన్ ఎలాంటిదైనా, ఓకే. చాలా గొడవలు అవుతున్నాయి. Four of Wands, the Moon, bottom deck, ఓకే. వీడియో చూస్తున్న క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడతాం. వీడియో చూస్తున్న మా మెంబర్స్ మధ్యలో వాళ్ళ పార్ట్నర్ మధ్యలో వీళ్ళ మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా. చెప్పండి యూనివర్స్, యాక్యురేట్గా సమాధానం ఇవ్వండి. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ మధ్యలో వాళ్ళ పార్ట్నర్ మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. వీళ్ళకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా. శ్రీమాత్రే నమః. Two of Wands, Seven of Pentacles,
6 of Wands. Okay. 5 of Cups. Ace of Wands. Ace of Cups. 5 of Swords. The Moon. 2 of Cups. 9 of 10 of Pentacles. Death. The Hermit. The Judgment. 9 of Cups. ఓకే, మీ రిలేషన్లో చాలామంది ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారండి. ద మూన్తో ఇక్కడ మీరు చూస్తే ద మూన్తో ఇక్కడ మనకి మూన్ వచ్చేసేసింది, ఇక్కడ మూన్ వచ్చేసేసింది. డబుల్ కన్ఫర్మేషన్ అండి, చూసుకోండి. మున్పటిలా గతంలా మీ రిలేషన్ మాత్రం లేదు. ఓకేనా? ఎండ్ చేయాలన్న ఆలోచన మీకు చాలా చాలా ఉంది. ఇది ఒక సినారియో మటుకు లేదు, ఇది మళ్ళీ రీబర్త్ అవుతుంది, మా ఇద్దరి మధ్యలో వచ్చిన థర్డ్ పార్టీ ఎండ్ అవుతుంది అని చెప్పేసి అని మాత్రం గట్టిగా బిలీవ్ చేస్తున్నారు. ఓకే, గట్టిగా బిలీవ్ చేస్తున్నారు. ఓకేనా? అయితే ఇక్కడ మూన్తో లిటరలీ ఏడుస్తున్నారు. అనుమానము, భయము, ఆలోచనలు పదే 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 మిమ్మల్ని అసలు మీ అనుమానం అనేది ఎంత అంటే పీక్లోకి వెళ్ళింది. ఓకేనా? పీక్లోకి వెళ్ళింది. మీ ఇద్దరి మధ్య రిలేషన్ సరిగ్గా లేదు. ప్రతి చిన్న విషయానికి గొడవలు, ఇద్దరి మధ్య మాట మాట సంభాషణలు చాలా దూరంగా వెళ్ళటం. ఓకే, మీ ఆలోచనలు అయితే మిమ్మల్ని తినేసేస్తున్నాయి. ఓకేనా? వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క ఆలోచనలు. ఓకే, కొంతమందికి జడ్జిమెంట్ కావాలని గట్టిగా వేడుకుంటున్నారు. ఓకే, జడ్జిమెంట్ కావాలని చెప్పేసి యూనివర్స్కి అయితే చాలా ప్రేయర్ చేస్తున్నారు. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా కొంతమంది డ్రైవర్స్ దాకా వెళ్ళింది. ఓకే, ఇద్దరు డ్రైవర్స్ తీసుకోవాలని చెప్పేసి అని గట్టిగా బిలీవ్ చేస్తున్నారు. ఓకే, ఆ విషయంలో కూడా మీరు అనుకున్నట్టు కూడా మీకు డైవర్స్ అవ్వట్లేదు. ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే మీ రిలేషన్ కాస్త ఎండ్ అయిపోయింది. మీకు అలా అని చెప్పేసి డైవర్స్ కూడా అవ్వట్లేదు. అది డైవర్స్ అవ్వాలని వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి మీ కోరిక, మీ విష్ 9 of Cupsతో మీ విష్, మీ కోరిక, మీకు మీ పర్సన్కి డైవర్స్ అవ్వాలని ఒక సినారియో అన్నమాట. ఓకే, ఇక్కడ మనకు ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్. ఓకే, ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ ఖచ్చితంగా మీ రిలేషన్లో మీరు ఈ మధ్య స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ మనకు డెత్ వచ్చేసేసింది. ఓకే, ఇక్కడ మనకు డెత్ వచ్చేసేసింది. ఎస్, ఇక్కడ మనకు డెత్ వచ్చేసేసింది. ఈ మధ్యనే గతాన్ని వదిలేసేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కొంతమందికి ఎండింగ్ దిశకు వచ్చేసేసింది. ఓకేనా? వాళ్ళిద్దరి మధ్య మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండింగ్ అయిపోయింది కొంతమందికి, మరి కొంతమందికి ప్రొలాంగ్ అవుతుంది. అయితే ఎండింగ్ అయిపోయినా అవ్వకపోయినా మీరు మీ పార్ట్నర్తో ఉండాలని చెప్పేసానని రీబర్త్ అవుతున్నారు. ఏదేమైనా సరే నా పార్ట్నర్ నాకే కావాలి అని చెప్పేసి మీరు ఒక ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఒక న్యూ బిగినింగ్ చేస్తున్నారు. ఇక్కడ మన మ్యాటర్ వచ్చేసేసి మీ పార్ట్నర్కి. ఓకే, వాట్స్ కార్డ్. మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా అనంటే ఒక సినారియో మటుకు ఉంది. ఓకే, గతంలోలా మాత్రం మీ రిలేషన్ లేదు మీకు మీ పార్ట్నర్కి. ఓకేనా? మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఈ మధ్య మీ మీద ఫోకస్ పెడుతున్నారు. ఓకేనా? మీ పార్ట్నర్ ఈ మధ్య మీ పైన ఫోకస్ పెడుతున్నారు. ఎందుకు అని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో ఎండ్ అయిపోయింది. ఓకే, ఒకరి కోరిక మేరకు నేను చేస్తున్నాను. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా అని చెప్పేసి అన్నాను. ఒకసారి ఆ వీడియో చేయండి మేడం అని అనేసి అంటే వాళ్ళ రిక్వెస్ట్ మేరకు. ఓకేనా? అయితే మీకు ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో ఆ బ్యాడ్ సిచ్యువేషన్ ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ద డెవిల్ చాలా 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 మీ ఆలోచనలు ఒక డెవిల్లా ఆలోచిస్తున్నారు. భూతద్దాన్ని చూసినట్టు ప్రతి విషయాన్ని భూతద్దంలో చూస్తున్నారు. అలా చూడకండి. ఎందుకంటే వీళ్ళు మీకు టర్న్ అవుతుంది, మీకు ఫేవర్గా టర్న్ అవుతుంది. ఓకేనా? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీరు పడ్డ శ్రమకు కానీ మీరు పడ్డ స్ట్రగుల్స్ కానీ వాటెవర్ దేనికైనా సరే వీళ్ళు మీకు ఫేవర్గా మారబోతుంది. ఈ డెవిల్ ఎనర్జీ ఎవరిదో కానీ దయచేసి మాత్రం ఈ డెవిల్ ఎనర్జీలో ఉండకండి. ఎందుకంటే మీకు
జడ్జిమెంట్ రాబోతుంది. మీకు నిజంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అని అనుకుంటే మీకు ఫేవర్గా మీకు ఫేవర్గా మారబోతుంది. మీకు జడ్జిమెంట్ రాబోతుంది. చూసుకోండి. నాకు ఆ డెవిల్ ఫేస్ చూస్తేనే నాకు ఇది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ అయిపోతుంది. ఓకేనా? ఒక సినారియో మటుకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ షూర్గా ఉంది. ఓకే, ఇది జనరల్ రీడింగ్. ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి. అవుట్కమ్ కూడా చూస్తాను నేను, లాస్ట్లో అవుట్కమ్ కూడా చూస్తాను. ఇక్కడ మనకు ద వరల్డ్ కూడా వచ్చేసేసింది. అంటే ఇప్పుడు ఏది ఆలోచిస్తారో థర్డ్ పార్టీ ఉంది అని మీరు అనుకుంటే నిజంగానే థర్డ్ పార్టీ అది ఎండ్ అవ్వదు. ఎందుకంటే మీరు 24 hours అదే ఆలోచిస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఇక్కడ డెవిల్. ఓకేనా? మీరు 24 hours థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తున్నారేమో, మాట్లాడుతున్నారేమో, కాల్ చేస్తున్నారేమో, మెసేజ్ చేస్తున్నారేమో, మీట్ అవుతున్నారేమో, అలా ఇలా ఏ చేసినా మీకు ఇక థర్డ్ పార్టీ ఆలోచన తప్ప ఇంకా వేరేది లేదు. ఓకేనా? థర్డ్ పార్టీ సిచ్యువేషన్ తప్ప మీకు వేరేది లేదు కాబట్టి మీకు అదే సైకిల్ రిపీట్ అవుతుంటుంది. మీరు ఏది నెగిటివ్గా మేనిఫెస్టేషన్ చేస్తారో మీకు అదే జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వదిలేయరు. ఓకేనా? మీరు వదిలేయరు. హై ప్రిస్టస్తో మీరు ఏమైపోతుందంటే పైకి ఒకలా ఉంటారు, లోపల ఒకలా ఉంటారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కొంతమందికి లేకుండా ఉన్నదనుకుని అనుమానంతోనే కొంతమంది జీవితాన్ని సాగిస్తూనే ఉంటారు. అనుమానం. ఎందుకంటే వాళ్ళు ఫేస్కి మాస్క్ వేసుకొని ఉంటారు. అది ఉందో లేదో కన్ఫర్మ్ కాకముందే మీరు ఊహల్లో బతికేస్తారు. ఆ ఊహల్లో బతికేయటం వల్లనే అదే సైకిల్ రిపీట్ అవుతుంది. తదాస్తు. ఓకేనా? తదాస్తు. ఏది అనుకుంటామో అదే మనకు జీవితంలో తిరిగి వచ్చేసేస్తుంది. ఓకేనా? ఒక్క సినారియో మటుకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. అది కూడా ఎండింగ్ దిశకు వచ్చేసేసింది. ఇప్పుడు ప్రజెంట్ మీ రిలేషన్లో విపరీతమైన గొడవలు, పంచాయతీలు, అందరి ఇన్వాల్వ్మెంట్ అవ్వటం, మాట ఏం మాట్లాడుతున్నారో తెలియకుండానే మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారో తెలియకుండానే చేస్తున్నారు. ఓకేనా? 5 of Wandsతో ఇద్దరి మధ్య రిలేషన్ అనేది మునుపటిలా లేదు. ఒకప్పుడు ఏస్ ఆఫ్ పెంటికల్స్తో. ఓకేనా? ఇప్పుడు ద మూన్. లేస్తే ఏడవటం, పెడబొప్పలు, శాపనార్థాలు. నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు వాళ్ళతో వెళ్ళావు, నువ్వు వీళ్ళతో వెళ్ళావు. ఇదే ఇంకా మీ మధ్య జరుగుతున్నారు. మీ రిలేషన్ కాస్త ఇప్పుడు ప్రజెంట్ అలానే ఉంది. 5 of Wandsతో చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఓకేనా? చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. మీరు దాన్ని ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఒక తెలివి కళ లక్షణం ఏంటి? ప్రజెంట్లో ఏం జరుగుతుంది, అసలు ఎంత మట్టుకుంది వీళ్ళిద్దరి మధ్య అని ఆలోచించుకొని ఒక స్టెప్ తీసుకుంటారు. కంప్లీట్గా హీల్ అవ్వాలి. డెవిల్ ఎనర్జీలో ఉండి ఏం మాట్లాడతారో తెలియదు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. అసలు అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో తెలియదు. థర్డ్ పార్టీ అంటే స్నేహం అయి ఉండొచ్చు, వర్క్ అయి ఉండొచ్చు, వాటెవర్ ఏదైనా సరే. ఓకేనా? థర్డ్ పార్టీ అంటే ఇది లవ్డ్ వన్ కోసం చేస్తున్నది, రొమాంటిక్ పార్ట్నర్ కోసం చేస్తున్నది ఇది. ఓకేనా? 5 of Wandsతో ఈ వీడియో కేవలం రొమాంటిక్ పార్ట్నర్ కోసమే చేస్తున్నా. మీ పార్ట్నర్ మధ్య ఎవరైనా లవ్డ్ వన్ ఉన్నారో అనుకుంటేనే, మీకు డౌట్ వస్తేనే ఇది చూడండి. 5 of Wandsతో విపరీతమైన గొడవలు. ఓకే, ఇన్వాల్వ్మెంట్ చాలామంది. ఎందుకంటే ఒక ఇద్దరి మధ్య రిలేషన్ దెబ్బతింటే మూడో వాళ్ళు వస్తారు. మూడో వాళ్ళు వచ్చారు అంటే అది గబ్బే అక్కడ. అలాంటి సిచ్యువేషన్ నడుస్తుంది మీ మధ్య. 6 of Swordsతో ఆల్రెడీ కంప్లీట్గా ఈ రిలేషన్ని కొంతమంది ఎండ్ చేసేసుకున్నారు. ప్రశాంతంగా మీ పాటికి మీరు, మీ సిచ్యువేషన్కి మీరు ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళిపోయారు. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తుంటే ఆ పర్సన్ మిమ్మల్ని లెట్ గో చేసేసారు. మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళారు. కాబట్టి మీరు మీ ఫ్యామిలీని తీసుకొని మీ లైఫ్ని మీరు సాగించాలని ద ఫూల్తో ఏస్ ఆఫ్ పెంటికల్స్తో, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో, ఓకే, ద వరల్డ్తో ప్రజెంట్గా ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేకుండా మీ లైఫ్ని మీరు ప్రశాంతమైన వాతావరణంలోకి, ప్రశాంతమైన లైఫ్ని చూస్ చేసుకొని వెళ్ళారు. వెరీ గుడ్. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఇక్కడ గజిబిజిగా, గందరగోళంగా ఇలాంటి జీవితాన్ని ఎవరు తెచ్చుకోరు. అలాంటి ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్తారు. అది రిలేషన్ ఇలాంటిదైనా మనసుకు పీస్ లేనిది, మనశ్శాంతి లేనిది, మననిగా గుర్తించండి. ఒక్కరిని మోసం చేసిన వాళ్ళు మనల్ని కూడా మోసం చేయరా? మీరు కొంతమంది వీడియో చూస్తున్న వాళ్ళు మీ హస్బెండ్నో, మీ వైఫ్నో మీరు మోసం చేస్తే వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు. అలాంటి సిచ్యువేషన్ అంటే ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. ఓకేనా? 6 of Swordsతో
మీరు ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. ఎందుకంటే డెత్ ఇక్కడ. ఓకే, డెత్ ఇది రీబర్త్ అవ్వాలని కొంతమంది గట్టిగా కోరుకుంటున్నారు, మరి కొంతమంది పూర్తిగా కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ 4 ఆఫ్ వాండ్స్తో ఇక్కడ గమనించేసిస్తే 4 ఆఫ్ వాండ్స్తో ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ద వరల్డ్తో 4 ఆఫ్ వాండ్స్తో ఓకేనా. కొంతమంది ఎండ్ చేసేసుకొని డెత్తో ఆల్రెడీ వేరే పర్సన్ని మ్యారేజ్ చేసేసుకున్నారు. ఓకే, మీరు ఒక రిలేషన్ని స్టార్ట్ చేశారు, మీ పాటికి మీరు ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అయినా గతం అనేది ఒక పీడకల లాంటిది. అంత ఈజీగా కొంతమంది ఈజీగా మర్చిపోతారు, మరి కొంతమంది అందులో జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు ఉంటాయి, చేదు ఉంటుంది, కొన్ని అనుభూతులు చెప్పుకోలేనివి ఉంటాయి, అన్నీ ఉంటాయి. కొంతమంది గతంలో బతికేస్తుంటారు, కొంతమంది గతాన్ని తీపి కళలా దాచేసేసుకుంటారు, మరి కొంతమంది గతం పీడ కళలా ఉంటుంది. ఓకేనా, మీరు గతాన్ని వదిలేసేసుకున్నారు, ప్రశాంతంగా మీ లైఫ్లో మీరు న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు 4 ఆఫ్ వాండ్స్తో. ఓకే, ఒక సినారియో. అయితే ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్తో మీరు చాలా 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 వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మిమ్మల్ని కాదనుకొని మీ పర్సన్ థర్డ్ పర్సన్ చూస్ చేసుకొని ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఆ పర్సన్ కోసం మీరు వెతకని చోటు లేదు. ఇప్పుడు వస్తారు, అప్పుడు వస్తారు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. థర్డ్ పార్టీని చూసుకొని మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అయినా కూడా ఆ పర్సన్ వస్తారని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు మీరు. ఓకేనా, 2 ఆఫ్ వాండ్స్తో జర్నీ చేసేసి మీ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళాలనుకుంటున్నారు. వన్స్ అగైన్ జర్నీ చేసి 2 ఆఫ్ వాండ్స్తో మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు. జర్నీ చేసి మీ పర్సన్ మీట్ అవ్వాలని చూస్తున్నారు. ఎందుకంటే నాకెందుకు ఇలా చేసావు అని చెప్పేసి మీరు గట్టిగా అడగాలని చూస్తున్నారు మీ పర్సన్ని. ఓకేనా, మీ పర్సన్ని గట్టిగా నిలదీసి అడిగి హీల్ అవ్వాలని చూస్తున్నారు, కానీ మీ పర్సన్ మీకు టైం ఇవ్వట్లేదు. 2 ఆఫ్ వాండ్స్తో చాలా క్లారిటీగా మునుపటిలా లేరు, మీ ఎనర్జీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యారు. ఎందుకంటే స్ట్రెంగ్త్ కూడా కట్టుకొని ఉన్నారు కాబట్టి మీరు చాలా 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 స్ట్రాంగ్ అయ్యారు. ఓకే, ద మూన్. ఓకే, ద మూన్తో లిటరలీ అనుమానం అంతే. ఈ అనుమానం అనేది దయ్యం పట్టుకోకూడదు. ద మూన్తో ఏదో ఊహలు. ఆల్రెడీ మీ పర్సన్తో కొంతమంది కలుసున్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని కొంతమందికి అక్కడ లేకుండా ఉన్నదని ఊహించేసేసుకుంటున్నారు ఒక సినారియో మటుకు. ఓకే, ఉన్నదనుకొని ఊహించేసేసుకొని ఏదేదో ఆలోచనలు, ఉన్నదాన్ని కాలదనుకొని లేని దానికోసం ఆలోచిస్తుంటారు కొంతమంది ఉన్న దాంట్లో ప్రశాంతతను కాలదనుకొని లేని అక్కడ లేని దాన్ని కూడా ఉన్నట్టుగా ఊహించుకుంటారు కొంతమంది. ఓకేనా, ద మూన్తో చాలా లిటరలీ ఏడుస్తున్నారు, భయపడుతున్నారు. మీకు బ్యాలెన్స్ లేదు ఇద్దరి మధ్య. ఓకేనా, అయితే ఇద్దరి మధ్య బ్యాలెన్స్ లేదు, అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. చీకటి చూసి భయపడుతున్నారు, ఏదో ఆలోచనలు, ఆ ఆలోచనలకు అంతు పొంతు లేదు. నైట్ ఆఫ్ పెంటికల్స్తో ఇక్కడ స్లో మూమెంట్. ఓకే, స్లో మూమెంట్. మీ పార్ట్నర్ విషయంలో చాలా 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 టైం చేంజ్ అవుతుంది. ఎందుకు అన్నానంటే ఈ మధ్య మీకు ఒక వీల్ ఎండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఓకేనా, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో ద వరల్డ్తో ఒక సైకిల్ ఎండ్ అవుతుంది. సో నైట్ ఆఫ్ పెంటికల్స్తో చాలా స్లో మూవింగ్. ఓకేనా, ఈ మధ్య గమనించేసిస్తే మీ పార్ట్నర్లో కూడా కొంచెం కేరింగ్ కనపడుతుంది మీ ఇద్దరి మధ్య. ఎందుకు అన్న 2 ఆఫ్ కప్స్తో మీరే తన సోల్మేట్ అని అనుకొని వాళ్ళు చేసిన దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మూన్తో కొంతమంది రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఒక సినారియో మటుకు రిగ్రెట్గా ఫీల్ అయిపోయి నేను చేసిన తప్పు, నేను చేయకుండా ఉంటే బాగుండు, ఇలా ఎందుకు చేశానని చెప్పేసి అని మీ పార్ట్నర్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. 2 ఆఫ్ కప్స్తో మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే సైకిల్ చేంజ్ అవుతుంది, గమనించండి. ఎందుకంటే డెత్ మునుపటిలా లేదు. ఓకేనా, మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తుంటే మీకు మీ పర్సన్కి మ్యారేజ్ అయ్యి ఉంటే, ఓకేనా, అదర్ పర్సన్తో కాకుండా మీ పర్సన్తో మీకు మ్యారేజ్ అయ్యిండే, మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండుంటే అది ఎండ్ అయిపోతుంది, లిటరలీ ఎండ్ అయిపోతుంది. ఓకేనా, ఈ మధ్య మీకు 2 ఆఫ్ కప్స్తో మీ పార్ట్నర్ మీ మధ్య మీతో మీకు రెస్పెక్ట్ ఇవ్వటం, మీతో మాట్లాడటం, మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళటం కొద్దో గొప్ప మీ పార్ట్నర్లో గమనించండి. కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ పార్ట్నర్ చాలా మారారు. ఎందుకంటే 8 ఆఫ్ వాండ్స్తో తను చేసిన దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఓకేనా,
తను చేసిన దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. 8 ఆఫ్ వాండ్స్తో మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేస్తున్నారు మీ పార్ట్నర్. ఎందుకు అని అంటే ఇక్కడ గమనించిస్తే 10 ఆఫ్ పెంటికల్స్. ఆల్రెడీ మీకు 2 చిల్డ్రన్స్ ఉండొచ్చు. మీ పార్ట్నర్కి పెట్స్ అంటే ఇష్టం, లేదనుకుంటే మీకు ఇష్టం. ఆల్రెడీ మీకు మీ ఇంట్లో పెట్స్ ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు. చాలామంది మీది చాలా పెద్ద ఫ్యామిలీ అయి ఉండొచ్చు, జాయింట్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు. ఓకేనా? మీరు బయటపడలేక, చెప్పుకోలేక మీలో మీరే బాధపడుతుంటే మీలో మీరే బాధపడుతున్నారు. ఓకేనా? మీలో మీరే 5 కప్స్తో లిటరలీ మీ పర్సన్ మీకు ఎంత దగ్గర కావాలనుకుంటున్నా కూడా మీరు గతంలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఒక సినారియో. ఎందుకంటే అలా చేశారు, ఇలా చేశారు, అలా చేశారు, ఇలా చేశారు అని చెప్పేసానని కంప్లీట్గా మీ పార్ట్నర్ చేసిన దాని గురించే మీరు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ద మూన్తో 5 కప్స్తో. ఓకే, అలా ఆలోచించి ఎంత మిమ్మల్ని మీకు దగ్గర అవ్వాలని మీ పార్ట్నర్ ఎదురు చూస్తున్నా, దగ్గర అవుతున్నా మీరు గతాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. గతాన్ని పట్టుకొని వేలాడకండి. మిస్టేక్స్ వస్తుంటాయి, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దాన్ని సాల్వ్ చేసుకోవాలి, ముందుకెళ్ళాలి, హీల్ అవ్వాలి. ద హెర్మెట్తో ఇక్కడ చాలా చాలా యూనివర్స్కి ప్రేయర్ చేస్తున్నారు మీ పర్సన్ మీరు. ఓకేనా? ద హెర్మెట్తో చాలా చాలా ప్రేయర్ చేస్తున్నారు మీ పార్ట్నర్. మీరు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు, మీరు మీ పార్ట్నర్ అర్థం చేసుకోండి. ఓకేనా? ఒక్క సినారియో మటుకు అది కంటిన్యూ అవుతుంది థర్డ్ పార్టీతో. ఒక సినారియో మటుకు మీరు మీ పార్ట్నర్తో మ్యారేజ్ అయ్యుండి, ఓకేనా, మ్యారేజ్ అయ్యుంటే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళుండి అని తెలిస్తే వాళ్ళు హీల్ అవుతున్నారు, కంప్లీట్గా మీ వైపుకి వస్తున్నారు. మీ హస్బెండే కావచ్చు, మీ వైఫే కావచ్చు. ఓకేనా? వాళ్ళ సిచ్యువేషన్లోది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఏస్ ఆఫ్ కప్స్తో చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ లేకుండా, ఓకే, ద మూన్తో ఏడుస్తూ బాధపడుతూ మీకే తెలియకుండా కొంతమంది స్ట్రాంగ్ అవుతున్నారు. కొంతమంది మట్టుకు స్టక్ ఎనర్జీలో ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. మీ కళ్ళ ముందు మీ పార్ట్నర్ మారినా కూడా, మీకు అనుకూలంగా ఉన్నా కూడా మీరు 5 స్వాట్స్తో ఎప్పుడు తలపోటు, ఏదో తల పట్టుకొని ఆలోచించడం, ఎప్పుడు ఏడవటం, ఏదో ఇక డెవిల్ ఎనర్జీ. ఎందుకంటే ఇక్కడ మనకు డెవిల్ ఎనర్జీ వచ్చింది కాబట్టి డెవిల్ ఎనర్జీ క్యారీ చేస్తూనే ఉన్నారు. ఓకేనా? మీకు జడ్జిమెంట్ కూడా రాబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, మీకు మీ పార్ట్నర్కి మ్యారేజ్ అయ్యి మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా సైకిల్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే మీ హస్బెండ్ ఆర్ మీ వైఫ్ వాటెవర్ ఏదైనా సరే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే అది ఎండ్ అయిపోయింది. ఇది నమ్మండి. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో అంత మటుకి తీసుకోండి. అన్మ్యారీడ్ కాకుండా, అంటే అన్మ్యారేజ్ అని అంటే మీ పార్ట్నర్తో మీకు మ్యారేజ్ కాకుండా మీకు మ్యారేజ్ అయ్యి అదర్ పర్సన్తో మీరు రిలేషన్లో ఉండుంటే వాళ్ళది మాత్రం అలాంటి పర్సన్స్, అలాంటి ఎనర్జీస్ మట్టుకు ఎండ్ అవ్వలేదు. మిమ్మల్ని ఎలా చూస్ చేసుకున్నారో బయట వేరే వాళ్ళని కూడా అలాగే చూస్ చేసుకున్నారు. మీకు అర్థమైంది అనుకుంటా. చెప్పండి యూనివర్స్, చెప్పండి. వీళ్ళు అనుకున్నట్టు వీళ్ళకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇంకా ఉందా, ఎండ్ అయిపోయిందా? క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, డెవిల్. ఈ డెవిల్ కార్డు షోర్గా చాలా అడిక్ట్ అయిపోయారంటే మీ పర్సన్కి. మీరు వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ చాలా అడిక్ట్ అయిపోయారు. డబుల్ కఫం, చాలా అడిక్ట్ అయిపోయారు. ఎంతలంటే మీ పర్సన్ లేకుండా లిటరలీ ఉండలేకపోతున్నారు. మీకు మ్యారేజ్ అయ్యి అదర్ పర్సన్తో మీరు రిలేషన్లో ఉండుంటే ఆ పర్సన్ కోసం ఏడుస్తున్నారు. ఆ పర్సన్ ఎవరితో తిరిగినా, ఎంతమందితో ఉన్నా కూడా ఆ పర్సన్ నా లైఫ్లో ఉండాలి అని గట్టిగా మీరు ఒక డెవిల్లా ఆలోచిస్తున్నారు. ఎంత మట్టుకు కరెక్ట్ ఇది చెప్పండి? బ్యాలెన్స్ లేదు, ఇద్దరి మధ్య బ్యాలెన్స్ లేదు. ఓకేనా? ఇద్దరి మధ్య బ్యాలెన్స్ లేదు. ఆ పర్సన్ ఎవరితో ఉన్నా, ఎంతమందితో తిరుగుతున్నా ఆ పర్సన్ మాత్రం మీ లైఫ్లో ఉండాలని మాత్రం గట్టిగా వేడుకుంటున్నారు. యూనివర్స్ని కూడా ప్రేర్ చేస్తున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో కేవలం లిటరలీ మీ పార్ట్నర్ మ్యారేజ్ అయిన అదర్ పర్సన్తో డీల్ చేస్తున్న వాళ్ళకి మీ దగ్గర మనీ కోసమే వచ్చారు. ఓకే, మనీ కోసమే వచ్చారు. ఆ మనీ నీడ్ కోసమే
అవతల వాళ్ళ రిలేషన్లోకి వెళ్ళిపోయారు. షూర్గా వాకవే చేసేసారు. మీ నుంచి కంప్లీట్గా మీకు ఏ ఆన్సర్ చెప్పకుండా వాకవే చేసేసారు. థర్డ్ పార్టీ చూస్ చేసుకొని వెళ్ళిపోయారు. మీరు అనుకున్నట్టు మీ పార్ట్నర్ విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఆల్రెడీ న్యూ బిగినింగ్ చేశారు. డబుల్ కంఫర్మేషన్ అండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఖచ్చితంగా మీ పర్సన్ మ్యారేజ్ అయ్యి అదర్ పర్సన్తో రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఇది ఓకేనా. కేవలం పెంటికల్స్ కోసమే మీ లైఫ్లోకి వచ్చారు. ఆ పెంటికల్స్ కోసమే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. ఓకేనా, అది అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. ఈ డెక్లో నుంచి అవుట్కమ్, ఆ డెక్లో నుంచి కూడా అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. చెప్పేది నేనైనా చెప్పించేది యూనివర్స్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది కదా, మరి అవుట్కమ్ ఇవ్వండి. వీళ్ళకు వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి అవుట్కమ్ ఇవ్వండి. ద మెజిషియన్, 4 of Wands, ద వరల్డ్. ఓకే యూనివర్స్ మీకు అవుట్కమ్ ఏమి ఇచ్చారు అంటే, క్రాస్ రోడ్లో ఉండకండి. ఓకేనా, మీ రిలేషన్ ఎలాంటిదైనా క్రాస్ రోడ్లో ఉండకండి. ఏదో ఒకటి వర్క్, ఏదో ఒకటి బిజీగా ఉండడానికి చూస్ చేసుకోండి. మీరు ఎప్పుడు జగిలవుతూ హ్యాంగిరమెంట్ సిచ్యువేషన్లో క్రాస్ రోడ్లో ఉండద్దు అని చెప్తున్నారు. ద మెజిషియన్, మీరు పాజిటివ్గా ఆలోచించండి. ఓకేనా, మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు. ఓకేనా, ఇది ఎవరి ఎనర్జీ అని నాకు తెలియదు. మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు కాబట్టి మీరు పాజిటివ్గా ఆలోచించండి. వెళ్ళిన వాళ్ళు వెళ్ళని, గో విత్ ద ఫ్లో అని వదిలేయండి. మీ పాటికి మీరు ఒక పాజిటివ్ ఎనర్జీకి రండి. ఎందుకంటే డెవిల్ అనేది మనకు 2 సార్లు వచ్చేసేసింది. లిటరలీ మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నారని తెలుసు, వాళ్ళు మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయని తెలుసు, అయినా ఆ పార్ట్నరే మీకు కావాలని మాత్రం పట్టుకొని ఉన్నారు. అది దాన్ని ప్రేమ అనరు, అది ఇక అది సంగతి. ఓకేనా, ద మెజిషియన్ అనేది మీరు క్యారీ చేస్తున్నారు కాబట్టి మీరు ఒక మెజిషియన్లో ఆలోచించండి, ఒక బెటర్మెంట్గా ఆలోచించండి. 4 of Wandsతో మీరు మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తుంటే ఆ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని చూస్ చేసుకున్నారు. మిమ్మల్ని కాదనుకొని వాళ్ళ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనుకొని మిమ్మల్ని వదిలేశారు. ఎవరైనా ఎవరి ఫ్యామిలీ వాళ్ళే చూస్ చేసుకుంటారు. ఓకేనా, నమ్మి మీరు వెళ్ళటం మీది మూర్ఖత్వం. వీరనేది మీకు ఫేవర్గా మారబోతుంది. ఓకేనా, పాజిటివ్గా ఎవరు ఆలోచిస్తున్నారో, సెల్ఫిష్గా ఎవరు లేరో, ఇది జరిగిందేదో జరిగిపోయింది, గతాన్ని వదిలేసేసుకొని ప్రజెంట్లో ఎవరు ఉంటారో వీళ్ళు వాళ్ళకి ఫేవర్గా మారబోతుంది. దీని నుంచి అవుట్కమ్ ఎలా ఉందో చూద్దాం. ఇవి చాలా స్మూత్ ఉంటాయి కార్డ్స్. అసలు షఫిల్ చేసుకుంటే కూడా గ్రిప్ బాగానే ఆగదు. ప్లీజ్ వ్యూవర్స్, ప్లీజ్ గైడ్ని. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి అవుట్కమ్ ఇవ్వండి. వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళకు ఫేవర్గా ఇస్తారా, వాళ్ళ పార్ట్నర్ థర్డ్ పార్టీని వదిలేస్తారా, వాళ్ళకి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. ద లవర్స్, నైస్. ద ఎంప్రెస్, సూపర్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, నైస్. ఎంపరర్, ఎంప్రెస్, నైస్ కదా. వీళ్ళు నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాయి, వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నా, మీకు మీ పార్ట్నర్కి మ్యారేజ్ అయ్యి ఉంటే, మిమ్మల్ని కాదనుకొని మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఉంటే, ఓకేనా, ఏస్ ఆఫ్ వాండ్స్తో, ఓకే, ద ఎంపరర్, ద ఎంప్రెస్, వీళ్ళు మ్యాడ్ ఫర్ ఈచర్, వీళ్ళ జంట చాలా 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 బాగుంటుంది. ఓకేనా, ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ పేజ్ ఆఫ్ వాండ్స్తో, 3 of Pentaclesతో ఈ సిచ్యువేషన్ని కాస్త, ఓకేనా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని కాస్త ఎండ్ చేసేసుకొని పేజ్ ఆఫ్ వాండ్స్తో, ఓకే, పేజ్ ఆఫ్ వాండ్స్తో మ్యారేజ్ మీకు మీ పార్ట్నర్కి మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇది రెజనేట్ అవుతుంది. ఓకేనా, ఆ పార్ట్నర్ మళ్ళీ మిమ్మల్ని ఏస్ ఆఫ్ వాండ్స్తో, ఓకే, ఏస్ ఆఫ్ వాండ్స్తో షోర్గా మీ లైఫ్లోకి మళ్ళీ రాబోతున్నారు. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకే, ద లవర్స్, ఖచ్చితంగా మీకు దేవుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీ ఇష్టదైవమో ఏదైనా మీ కన్నీళ్ళలో మీరు పడ్డ శ్రమను
ఏదేమైనా సరే లిటరలీ మీ పార్ట్నర్, మీ హస్బెండ్ ఆర్ మీ వైఫ్, వాట్ ఎవర్ మీ రిలేషన్ ఏదైనా ఆ వీడియో చూస్తున్న జెండర్ని బట్టి తీసుకోండి. మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ రాబోతున్నారు. ఓకేనా? పేజ్ ఆఫ్ పెంటికల్స్తో మళ్ళీ మీ పార్ట్నర్ మీ జీవితంలోకి రాబోతున్నారు. అవుట్కమ్ వచ్చేసి అది. థింక్ ఇట్ ట్రూత్. నిజమేదో ఆలోచించండి. జెమినై, బిలీవ్ ఇన్ యువర్ గుడ్ లక్. మీ గుడ్ లక్ మీ వైపు వస్తుందని చెప్పేసి మీరు బిలీవ్ చేయండి. ట్రస్ట్ ది యూనివర్స్. యూనివర్స్ మీతో ఉందని చెప్పేసి మీరు నమ్మండి. ఇంత బాగా మాట్లాడుతున్నాయి చూడు కార్డ్స్. గో డీపర్. ఓకే, చాలా లోతుగా ఆలోచించండి. ఓకే. స్కార్పియో, చెప్పండి ఏంజల్స్. విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కాంప్రమైజ్, రీకన్సిడర్. ఏంజల్స్ చూడండి ఎలా మాట్లాడారో. వెయిట్. ఏంజల్స్ మీతో ఎలా మాట్లాడారో చూడండి. మీ వైఫ్ కోసం చూస్తున్నారా, మీ హస్బెండ్ కోసం చూస్తున్నారా? లిటరలీ మీరు జెన్యున్గా మీ పర్సన్ తప్ప మీ మైండ్లో వేరే ఆలోచన లేదు అనుకుంటే విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతారు. కాంప్రమైజ్ అవ్వండి, సాల్వ్ చేసుకోండి, రీకన్సిడర్. షూర్గా కొన్ని నెలల్లో మీ పార్ట్నర్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. ఓకేనా? ఇక్కడ రాశులు వచ్చేసేసి మేషం, సింహ, ధనురాశి, మిథునం, తుల, కుంభరాశి, కర్కాటకం, మీన, వృశ్చిక రాశి, వృషభం, కన్య, మకర రాశులు. ఓకేనా? ఈ రాశులు కనపడుతున్నాయి మనకు. నెంబర్ 2 మీకు బ్యాలెన్స్ రాబోతుంది. నెంబర్ 4 లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పార్ట్నర్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు, రాబోతున్నారు. నెంబర్ 1 విక్టర్ మీకే. నెంబర్ 5 నెంబర్ 1 నెంబర్ 6. ఓకేనా? ఇక ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. మీ లైఫ్లో మీకు థర్డ్ పార్టీ, మీ పార్ట్నర్ మధ్యలో మీ మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా అనుకుంటే మీకైతే ఆన్సర్ అయితే వచ్చేసేసి. ఓకేనా? యూనివర్స్ అయితే మీకు ఫేవర్గా అయితే వర్క్ చేయబోతుంది. ఓకే, థ్యాంక్ యూ మా. గాడ్ బ్లెస్ యూ. బాయ్. ఈవినింగ్ 5కి ఫ్రీ లైవ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. ఓకేనా? బాయ్.